కరికొండ కరికొండ కరికొండ. మన సైడ్ పచ్చకొండలు ఉంటే ఇటు సైడ్ కరికొండ. ఈ పుత్తూరు బార్డర్స్ లో ఉండే వాళ్ళు ఎవరో ఈ రాయి ఎందుకు ఇట్టుందో చెప్పగలరా? మీకు ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియా చూపిస్తా, సూపర్ ఉంటది. తీసుకో వద్దంటే చూడు దొంగ. నాశనం అయిపోతావురా నువ్వు. నాకు దేవగండం ఉంది. చూడు చూడు చూడు. చూసినాం. పా ఎనికి బా. ఇప్పుడు యాడికి పా ఎనికి బా. అట్టుమంటే డ్రైవింగ్ సీట్ లోకి వచ్చాను. ఏదో పెద్ద డ్రైవర్ ఉన్నట్టు. లైసెన్స్ ఉందా నీకు అసలు? ఈ ఊరికి వస్తే నాకు ఏదో తెలియని ఆనందం. ఎన్నిసార్లు సచ్చినా మళ్ళీ బతుకుతుంది. మేము ఎప్పుడు ఏమన్నా లాంగ్ జర్నీ వెళ్ళాలంటే మా డ్రైవర్ ఈ అమ్మాయి. నిన్ను నువ్వు చివరిసారిగా బొత్తుతో హెయిర్ తో చూసుకో, ఇంటికెళ్తాం. మనం ఈ టైంలో టెంపుల్కి వెళ్తున్నాం. సో గుండ్లు ఇవన్నీ ఉంటాయా, దర్శనం ఉంటుందా లేదా, ఏంటి ఏంటి ఏంటి? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 999 ఇండియా. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి తిరుత్తని అయితే పోతున్నాము. మా మమ్మీ కొద్దిగా వర్క్ ఉండి మమ్మీ అయితే మిస్ అయిపోయింది. నేను, మా సిస్టరు, మా బావ, మా అమ్ము అందరం ఈ పక్కకు వస్తే చిక్కు అందరం కలిసి తిరుత్తనికి అయితే బయలుదేరుతాను. మా ఊరు నుండి తిరుత్తని అయితే 170 కిలోమీటర్లు ఉంది. మేము ఎప్పుడు ఏమన్నా లాంగ్ జర్నీ వెళ్ళాలంటే మా డ్రైవర్ ఈ అమ్మాయి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. అదొకటి తిరుత్తని ముక్క అయితే ఉంది మాది, అది కూడా కంప్లీట్ అయిద్ది అనుకుంటా. ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి ఫ్యూచర్ లో. అరుణాచలం ఒకటి ఉంది, కాణిపాకం ఒకటి ఉంది, శ్రీకాళహస్తి ఒకటి ఉంది, తిరుమల ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. ఫ్యూచర్ లో ఒక్కొక్క బ్లాగ్ వస్తుంది. మీకు బ్లాగ్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి అంటే కామెంట్ చేయండి, ఒక బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. లేదంటే ఊరకనే అటు పోయేటట్టు వచ్చేస్తా. అది ఇంకో రూట్ లోనే. మీకు ఇప్పుడు ఒంటిమిట్ట చూపిస్తా. ఒంటిమిట్ట ఉన్న వాళ్ళు ఎవరైనా ఒంటిమిట్టకు ఏకశిలా నగర్, మనకి తెలంగాణకి భద్రాచలం ఎట్నో మన ఏపీకి ఒంటిమిట్ట అట్లా రామాలయము. ఒక్క నైట్ లో ఒంటుడు మిట్టుడు అనే వాళ్ళు ఒక్క నైట్ లో కట్టారనమాట ఈ టెంపుల్ ని. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. ఫస్ట్ టైం అనుకుంటా మేము ఫ్యామిలీతో, నేను మా బావ వాళ్ళతో టెంపుల్కి వెళ్ళడము. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాం మా అమ్మ వచ్చింది మీతో. కాకపోతే మా అమ్మ పోయింది వీళ్ళతో తిరుత్తని, అప్పుడు నేను మిస్ అయినా. ఇప్పుడు నేను పోతాను వీళ్ళతో, మా అమ్మ మిస్ అయిపోయింది. అవును, తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే, సరే తిరుత్తనికి ఎందుకు వెళ్తున్నామంటే మా అమ్మకి గుండు కొట్టేసాను. వాళ్ళ అమ్మ ఏదో పాస్ అయితే ఈ అమ్మాయికి గుండు కొట్టించాను. ముక్కునిందంట, అందుకే ఈ అమ్మాయికి గుండు. పాప ఈ అమ్మాయి ఏం మాట్లాడలేదనే కదా మీరు గుండ్ల మీద గుండు కొట్టించారు. పాప అమ్మకి రేపటికల్లా బొచ్చు ఉండదు. నీకు చూసుకో, నిన్ను నువ్వు చివరిసారిగా బొచ్చుతో హెయిర్ తో చూసుకో, ఇంటికెళ్తాం. ఇప్పుడు నవ్వుతాను, వాళ్ళ గుండు కొట్టించేటప్పుడు ఉంటదిలే నీకు. సో దారి మధ్యలో ఫన్నీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏదన్నా ఖాళీ లేకుండా ఏదన్నా పొడుపు కథలు ఏదన్నా అడుగుతా అన్న పోదాం. సో ఎండని పండని పుష్పాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు కూడా చెప్పుకోవచ్చు, ఎండనివి పండనివి. 1 2 సూర్యచంద్రుల ఆన్సర్. మీరు కూడా చెప్పుకోవచ్చు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంత దూరం చేస్తే అంత దగ్గరకు వస్తుంది, ఎంత దూరం నెడితే అంత దగ్గరకు వస్తుంది. ఉయ్యాల. ఆన్సర్ ఈజ్ ఉయ్యాల. ఎన్నిసార్లు చంపేసినా మళ్ళీ బతుకుతానే ఉంటది. ఎన్నిసార్లు దానికి అదే చస్తా ఉంటది, మళ్ళీ దానికి అదే బతుకుతా ఉంటది, దానికి అదే పుడతా ఉంటది, చస్తా ఉంటది, పుడతా ఉంటది. కాదు, కాయ ఆడన చచ్చిపోద్ది బాబా. ఎండిపోయి మళ్ళీ అది ఆడనే కాయ కాస్తుంది. కాదు, కాదు, ఆశ, కోరిక. ఎన్నిసార్లు మనం కోరికలు చంపుకుంటాం, మళ్ళీ పుడతానే ఉంటాయి, చంపుకుంటాం, పుడతానే ఉంటాయి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలా మారింది. చీపురు ఇది చెప్పులు. చీపురు అంటారు దాన్ని. టైం స్టార్ట్ నౌ.
చిలికేది మజ్జిగ చిలికేది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మి లాగా మారింది. మహాలక్ష్మి యువర్ టైమ్ ఆఫ్ గడప. మనం గడపని పూజిస్తాం. కుయ్య ముక్కు మీదికి ఎక్కు, ముదుర చెక్కుల నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుట్టుక్కు. యువర్ టైం స్టార్ట్ నౌ. ముక్కు మీదికి ఎక్కు, ముదురు చెక్కుల నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందనుకో కళ్ళజోడు. అన్ని నువ్వు అన్ని ఏదో ఒకటి తగులుతావులే అని నీకేది నోటికి వచ్చా చెప్పేస్తానా బావా నువ్వు. అది తెలిసి ఇప్పుడు మీరు కూడా చెప్పగలిగే క్వశ్చన్ అడుగుతానా, మీరు కూడా ఆన్సర్ చేయడానికి తొందరగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. భూమాతకు ముద్దు బిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ, రాత్రి వేళ రాజరికం, పగులైతే పేదరికం. చంద్రుడు. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు, జీవం ఉన్న వాటిని వెంటాడుతుంది. ఆన్సర్ ఈజ్ దువ్వెన, కోమ్. ఈ ఊరికి వస్తే నాకు ఏదో తెలియని ఆనందం. నందలూరు మై ఫేవరెట్. అకేషన్, వెకేషన్, ఇన్విటేషన్, ఎలివేషన్ కూడా లాస్ట్కి ఎలిమినేషన్ కూడా ఏడే జరిగింది. నా 9th 10th ఈ ఊర్లోనే జరిగింది. నాయిరెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో. ఈ ఊర్లో నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో మరుపురాని రోజులు, ఎన్నెన్నో గుర్తొస్తాయి. నీ వాతావరణంలోకి అడుగు పెడతాను, నాకు అదేదో తెలియని గుడ్ వైబ్స్, నాలో తెలియని ఆనందం. నందలూరు, నా నందలూరు, మా నందలూరు అనే ఫీలింగ్ వస్తుంది. ఈ రోడ్లలో, తుప్పల్లో 9th 10th బడికి పోకుండా తిరిగేటోళ్ళం. నందలూరు మై ఫేవరెట్ ఊరు. నువ్వు అమెరికా పోతావా నందలూరు పోతావా అంటే నేను నందలూరు పోతా అని చెప్తా. కాకపోతే ఇలా మా ఫ్రెండ్ ఉండే పనింద్ర, ఆడు కువైట్ వెళ్ళిపోయిండు. ఆడు గనక ఏడే ఉండింటే ఆడు ఈ ఊర్లో ఉండి నువ్వు అమెరికా పోతావా నందలూరు పోతావా అంటే నేను నందలూరు చూజ్ చేసుకుంటాను. అంత ఇష్టం నాకు ఈ ఊరు. నందలూరు హై స్కూల్లో చదివేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మా 10th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడప్పుడే 2015లో అనుకుంటా, 14-15 సంథింగ్, స్వచ్ఛ భారత్ అప్పుడే మోడీ గారు లాంచ్ చేశారు. స్వచ్ఛ భారత్ గురించి మా ప్రేయర్లో అప్పుడే మా సారు మా అందరికీ క్లాస్ పీకుతా ఉన్నింది అనమాట. స్వచ్ఛ భారత్ ఇట్లా నీట్గా పెట్టుకోవాలి, మనమే కాదు మన చుట్టూ పరిసరాలు కూడా నీట్గా పెట్టుకోవాలి, ఏమన్నా చెత్త చెదారం క్లీన్ చేసి అది ఇది అని చెప్పేసి ప్రేయర్లో చెప్పాడు అనమాట. మేము మా 10th క్లాస్ బ్యాచ్ అంతా ఏం చేసాము, ఒక్క సెకండ్, మా 10th క్లాస్ బ్యాచ్ అంతా ఏం చేసినాము, నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కొద్దిగా ఎర్లీగా వచ్చేసినాము. ఎర్లీగా వచ్చి మా స్కూల్ గేటు పక్కన ఎక్కువ చెత్త ఉన్నింది అనమాట, ఎక్కువ డంప్యార్డ్ టైప్లో ఉన్నింది అనమాట. మా సారోళ్ళు దాన్ని క్లీన్ చేస్తే మా సారోళ్ళు వచ్చి మమ్మల్ని పొగుడతారనే ఉద్దేశంతో మా సార్ బండిలోంచి ఒక గ్లాసు పెట్రోల్ దొంగతనం చేసి ఆ చెత్తను మొత్తం కాల్ చేసినాము. ఆ చెత్త మండుకొని చెట్టు కాలిపోయింది. మళ్ళీ మా సారు ఎవర్రా ఈ పని చేసిందంటే 10th క్లాస్ వల్ల మమ్మల్ని అందరినీ పిలిపించి స్టేజ్ పైకి కుక్కను కొట్టినాడు, ఇంటికి పంపించేసిండు. పోయి మీ అమ్మ మీ నాయన పిలుసుకురాపోండి అని. ఇప్పుడు ఒక నది చూశారు, అది నది ఏరు చూశారు అనుకుంటా. మీ అమ్మ మీ నాయన పిలుసుకురాపోండి అని చెప్పి తిట్టి పంపించేశారు. మేము ఇంటికి పోతే మా అమ్మ నాయన ఏం చేస్తారో తెలుసు కదా, ఈ పని చేసినామంటే ఎగరేసి నరుకుతారు. సో ఎందుకు కొట్టాడు అంటే మాకు అప్పుడు దాకా అర్థం కాల. ఎందుకు కొట్టారు అంటే మేము కాల్ చేసింది చెత్తను కాదు, ఎరువుని. యాక్చువల్లీ సార్ వాళ్ళు ఆ ఎరువుని మాకు ఏ రోజైతే స్వచ్ఛ భారత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ రోజే దాన్ని ఎంతకో టిప్ ఇంతకని మాట్లాడి పెట్టుకున్నారు. మేము దాన్ని చెత్త అనుకొని ఎరువునే కాల్ చేసినాం. సో కుమ్ముడు మా 10th క్లాస్ బ్యాచ్ అందరికి దుమ్ము లేపు వదిలిండ్రు. అయితే ఇంటికి పోమంటే మేము ఆ ఏట్లో దిగి ఈత ఆడుకొని పోయినాం. మళ్ళీ ఏమన్నా సార్ వాళ్ళు ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయకండి. ఇంకేం అప్పటి నుంచి చాలా మంచి బ్యాచ్ మాది, మా 10th క్లాస్ బ్యాచ్ 2014-15 బ్యాచ్. మన రాజంపేటలో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మేము రాజంపేట నుంచే పోతున్నాము. అండ్ అన్నమాచార్య కాలేజీలో ఎవరైనా చదువుతా ఉన్నా కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్. నీకు వస్తుందా బాబు వేసేది? బాగా వస్తుంది. నాకేడ వస్తుంది, మీకు బ్యాక్ వస్తుందా? రాకపోతే దిగేయండి, ఏం ప్రాబ్లం లేదు. నీకు
నీకు దిగే నాకు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే దిగేయండి. 1 2 3 చెప్పు. ఆ ఆ ఆ ఆ యాడికి పైనకి బా. అట్టుమంటే డ్రైవింగ్ సీట్ లోకి వచ్చాను. ఏదో పెద్ద డ్రైవర్ ఉన్నట్టు. లైసెన్స్ ఉందా నీకు అసలు? యాడుంది చూపి. అట్టుమంటే కడప తిరుపతి రోడ్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి హాయ్ అని. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినానో మీకు కూడా తెలిసి ఉంటుంది, నాకు కూడా తెలియాలి ట్రావెల్ చేస్తా ఉంటారు అనేది. ఎందుకు ఏందనేది చెప్పను, మళ్ళీ అయ్యో ఇష్యూలు తలకాయ నొప్పులు. ఒకసారి ఈ రోడ్లో తిరిగి రోజుల్లో హాయ్ అని కామెంట్ చేయండి. వీళ్ళు ఎవరు నన్ను ఎంటర్టైన్మెంట్ చేయట్లా. మసాలా యాడ్ చేయడానికి మసాలా ఉన్న చిప్స్ తెచ్చుకున్నా. మరి నేను అట్లీస్ట్ తింటా అన్నా పోదామని. ఇంకోటి వచ్చేసి కారాలు తెచ్చుకున్నా. నేను ఇప్పుడు ఇష్ట పర్ఫెక్ట్ తప్పు ఇది. సో ఇప్పుడు ఇది కుమ్ముకుంటా పడమే. చూడు 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 సురేష్ణం బా ఎనికి బా. ఇప్పుడు నేను చెప్తా అంటా, ఇప్పుడు షర్ట్ వేసుకుంటే ప్యాంట్ వేసుకోకుండా ఉంటారా? ప్యాంట్ వేసుకుంటే షర్ట్ వేసుకోకుండా రెండు వేసుకోవాలా? ఏది కూడా మేము ద్రవ పదార్థాలు ఓన్లీ నీళ్లు మాత్రమే తాగుతాం. ద్రవగండం ఉందా? నాకు ద్రవగండం ఉంది. చూడండి చూడండి తినేటి వచ్చేసరికి ముందుకు వచ్చింది. ఇప్పుడు దాకా పిలిచే రాలా, ఇంతసేపు రాలా. నేను చిప్స్ కొనుక్కుంటా అంటే మామ కావాల్సి వచ్చింది. నేను నీకు చూడండి ఇప్పుడు చూడండి తీసుకో వద్దంటే చూడు దొంగ గజ కవర్ కావాలా? మా పాపకి కవర్ కావాలా? కవర్లో ఎన్నున్నా పర్లేదు, కవర్ కావాలా? చూడు ఇక్కడ ఏం చేస్తాను, చూడు కల్తీ చేస్తాను. ఇదో చూడు అదే ముళ్ళతోనే తీసాడు. ఇప్పుడు వాళ్ళు కంత్రి అయితే నేను తినకంత్రి. మీకు ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియా చూపిస్తా, సూపర్ ఉంటది. ఎవరన్నా ప్రీ వెడ్డింగ్ కి ఫోటోలు తీసుకోవాలనుకున్నా, ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమన్నా చేసుకోవాలనుకున్నా, వీడియోలు కానీ ఫోటోలు కానీ, ఒక లొకేషన్ చూపిస్తా. రేణిగుంట దగ్గరలో బాలపల్లి దాటిన తర్వాత కిరాక్ గా ఉంటది. ఎవరన్నా ట్రై చేయండి. కొండే ఉంది. ఈ పక్క చూడండి ఫ్లవర్ మాదిరి విచ్చుకుంది కొండ. ఈ పుత్తూరు బార్డర్స్ లో ఉండే వాళ్ళు ఎవరో ఈ రాయి ఎందుకు ఇట్టిందో చెప్పగలరా? కరికొండ 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 కరికొండ. మన సైడ్ పచ్చకొండలు ఉంటే ఇటు సైడ్ కరికొండ. సారీ, ఇది ఎవరు అగ్గిపుల్ల పెట్టేసిండ్రు, మొత్తం రగులుగా పోయింది. ఫైనల్లీ ఇప్పుడే తమిళనాడు బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఏపీ బార్డర్ దాటేసి తమిళనాడు స్వాగతం మాకు పచ్చందనంతో స్వాగతం పలికింది. రైల్వే ట్రాక్ పక్కనే ఉంది, అన్ని టీఎన్ బండ్లే. ఇప్పుడే ఒక రైలు కూడా పోయింది. అన్ని టీఎన్ బండ్లే. ఏపీటీ ఆడో ఒకటి దాని పేర్లన్నీ తమిళ్లోనే ఉన్నాయి. ఇదే ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది. అవునా? డబ్బులు కట్టాలా? క్యాషా? క్యాష్ ఫోన్ పేనా? క్యాష్ ఉంది. ఓకే. గుండు పైనే కదా గుండ్లు, ఉచిత గుండు ఇడుంది. చూడు మరి ఉంటే మార్గం ఉంది. ఈ మార్గం మామూలుగా కార్స్ ఇది తిరుమల మాదిరి. మేము అలా 2 సార్లు స్టెప్స్ ఎక్కి వెళ్ళా. ఇప్పుడు మటు కార్లో వెళ్తున్నా. సో ఎక్కుతున్నాం. అందరూ టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్నారు. మనం ఈ టైంలో టెంపుల్కి వెళ్తున్నాం. సో గుండ్లు ఇవన్నీ ఉంటాయా, దర్శనం ఉంటుందా లేదా, ఏంటి అయితే అక్కడ పార్క్ చేసేసినాము. మీకు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపించడానికి అయితే వస్తున్నా. సూపర్ ఉంది వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మీరు దండం పెట్టుకోండి.
లేదంటే లోపల కూడా చూపించిండేవాడిని. ఈ పార్కింగ్ ప్లేస్ కి బ్యాక్ సైడే మనకు ఎవరన్నా తలనీలాలు గుండ్లు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయచ్చు. తర్వాత ఇట్లా స్ట్రైట్ గా పోతే టెంపుల్ కి దర్శనము. మేమైతే ముందు మా అమ్ముకి గుండు తీపియాలి కాబట్టి తలనీలాలకైతే వెళ్తున్నాం. అమ్ముకి తలనీళ్ళు తీసింది కేబీ బ్లాగ్స్ లో ఉంటది వ్లాగు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. దర్శనానికి అయితే పోతానా, ఇటా నేరుగా పోవాలి. ఉన్నపైన షాపులు అన్నీ ఉన్నాయి. రూపాయల దర్శనానికి ఏమో క్యూలో నిలబడినాం. 100 రూపాయల టోకెన్లు అయితే తీసుకున్నాం అందరం. 100 రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం, 100 రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం, 100 రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం. 100 రూపాయల దర్శనం అయితే ఫ్రీగా ఉంది కానీ ఫ్రీ దర్శనం అయితే ఫుల్. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. కూర్చొని ఉన్నాము. చలో ఇంకా మీకు బయట వ్యూ పాయింట్ ఏమంటే చూపిస్తా, దర్శనం చేసుకోండి మీరు కూడా. పెద్ద అఖండ జ్యోతి అయితే వెలుగుతుంది. అందరు హారతులు తీసుకుంటున్నారు, మీరు కూడా తీసుకోండి. బాయ్ బాయ్ తిరుత్తని, బాయ్ బాయ్ స్వామి. ఇక చలో తిరుపతి, పొద్దున్నే మాధవరం. అందరికీ బాయ్ బాయ్. బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.